ధనుసు రాశి వారి సంపూర్ణ జాతకం అంటే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? పూర్వజన్మ సుకృతం చేత ధనుసు రాశిలో పుట్టారు. మాత్రం ఖచ్చితంగా సామాన్యులు మాత్రం కాదు. వీళ్ళు మూర్ఖత్వం, మాట వినకపోవడం, మొండితనం, వీళ్ళని నమ్మక ద్రోహం చేయాలని ఎవరు ప్రయత్నం చేయకూడదు. నాతో జాగ్రత్తగా ఉండు, నేను నీతో జాగ్రత్తగా వ్యవహారాలు ఎక్కువగా నడుపుతారు. లేడీస్ గురించి, లేడీస్కి లేడీస్ శత్రువులు అన్నట్టుగా. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మన రాశి ఫలితాలకైతే మటుకు మనం చెప్తున్న ముఖ్యంగా సంపూర్ణ జాతకాలు అనమాట. వీటికి అయితే విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది గురుగారు. ప్రతి ఒక్కరూ కూడా 100కి 1000% మేము ఇలాగే ఉంటాము, మా వాళ్ళు ఇలాగే ఉంటారు, అసలు మీరు ఎలా చెప్తున్నారు ఇంతలాగా ఎగ్జాక్ట్గా అని అడుగుతూ వస్తున్నారు గురుగారు. రెస్పాన్స్ అయితే మటుకు చాలా బాగుంది చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. సో ఇప్పుడు మనం వృశ్చిక రాశి దాకా అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఈ రాశులు కనుక మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. గురువు గారు అయితే కనుక ప్రతి రాశి గురించి చాలా వివరంగా అన్ని విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు అందులో భాగంగా మనం ధనుసు రాశిలో ఉన్నాం గురువు. అవునమ్మా. ఈ ధనుసు రాశి వారి సంపూర్ణ జాతకం అంటే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, అట్లానే వీళ్ళు ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ వీళ్ళకి బాగా కలిసి వస్తుందో కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండా. అలాగే వీళ్ళకి కలిసి వచ్చే రంగు కానీ ఇవన్నీ కూడా చెప్పుకుందాం. అన్నీ చెప్పుకుందాం. అయితే ఎవరెవరు ఈ యొక్క ధనుసు రాశిలోకి వస్తారు? మొట్టమొదట అంటే కనుక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే మూలా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలోకి వస్తారు. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. కొంతమందికి నక్షత్రం గుర్తుండదు, అలాంటి వారు మా పేరుని బట్టి చూసుకుంటారు కదా. పేరుని బట్టి చూసుకునే వాళ్ళలో మొట్టమొదటి అక్షరం మీ పేరులో ఏ, యో, బా, బి, బు, ద, బ, డ, బే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే వీళ్ళందరిది కూడా ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. అయితే ఈ ధనుసు రాశి గురించి చెప్పాలంటే కనుక చాలా అద్భుతమైనటువంటి రాశి, చాలా గొప్ప రాశి, చాలా మంచి రాశి. ఈ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా పూర్వజన్మ సుకృతం చేత ధనుసు రాశిలో పుట్టారు. ఈ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు, రాజీ లేదు. చాలామంది అంటూ ఉంటారు ఒక్కొక్కరికి ఈ ధనుసు రాశిలో ఉండే వాళ్ళకి కొంచెం స్పీడ్ ఎక్కువ, కోపం ఎక్కువ, అదేదో ఎక్కువ, ఇదేదో ఎక్కువ, ఇవన్నీ పిచ్చి మాటలు అవన్నీ కాదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే నిక్కచ్చిగా ఉండాలనేటటువంటి వ్యక్తులు వీళ్ళు, ధర్మంగా ఉండాలనుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళు, సాధించాలనుకునే వ్యక్తులు వీళ్ళు, పోరాడేటటువంటి వ్యక్తులు వీళ్ళు, లైఫ్ని చాలా స్ట్రిక్ట్గా, ఇంట్రెస్ట్గా, గొప్పగా తీసుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళు తప్ప ఆషామాషి వ్యక్తులు కాదు వీళ్ళు. అందుచేత వీళ్ళు ఏంటంటే కొంచెం సీరియస్నెస్, జీవితం మీద సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకి పొట్టు ఎక్కువ ఉంటుంది, అలాగే పరిస్థితుల మీద పొట్టు ఎక్కువ ఉంటుంది తప్ప ఇంకో కోణంలో ఆలోచిస్తే తప్పు అవుతుంది. ఇది చాలా మంచి రాశి వాళ్ళు వీళ్ళు. అందుకని ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వజన్మ సుకృత పరులు, యోగ పురుషులు, అదృష్టవంతులు, దైవబలం ఉన్నవాళ్ళు అని ఖచ్చితంగా చెప్పచ్చు. సామాన్యులు మాత్రం కాదు వీళ్ళు. వీళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక వీళ్ళు నచ్చింది అనుకోండి, వీళ్ళు ఎంతైనా సరే హెల్ప్ చేస్తారు, ఎంతైనా వ్యవహారం చేస్తారు. నచ్చలేదు అనుకోండి, అవతల వాడిని ఎలాగైనా సరే వీళ్ళు పాడు చేయగలుగుతారు, ఇబ్బంది పెట్టగలుగుతారు. ఏదైనా సరే వీళ్ళతో చాలా సెన్సిటివ్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ధర్మాత్ములు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అవతలను పాడు చేసేయాలని, నాశనం చేసేయాలని ఇంకోటి ఏమనుకోరు. కానీ వీడిని పాడు చేద్దామని ఎవడైనా అనుకుంటే మాత్రం వదిలిపెట్టరు వీళ్ళు. యుద్ధం చేయగలిగేటట్టు నా రాశి పేరులోనే ధనుసు అని చేత అవసరం అయితే వాడిని తీసేయగలుగుతారు. అలాంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు చేత సామాన్యులు మాత్రం వీళ్ళు కాదు. అయితే వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ముఖ్యంగా రాశ్యాధిపతి గురుడు అవుతాడు కాబట్టి తేజస్సు, యశస్సు, వర్చస్సు, అందము, ఆకర్షణీయమైనటువంటి గుణము, చక్కని కళ్ళు, చక్కని పెదాలు, చక్కని ముక్కు వరస, జుట్టు చాలా ఒత్తుగా ఉండడము, అలాగే చెవులు ఇవి కూడా చాలా బాగుండడం, అంగ సౌష్ఠవం చాలా బాగా ఉండడం, శారీరకపరమైనటువంటి రూప్యం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వీళ్ళు. స్ట్రెచ్చర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళది. చాలా ఎక్కడ ఎంతవరకు ఎలాగా ఉండాలో ఆ రకమైనటువంటి శారీరకపరమైనటువంటి అవయవాలన్నీ కూడా చాలా బాగా బలంగా, దిట్టగా, అందంగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు అందుకనే చూడడానికి చాలా అందంగా కనపడతారు. సుందర పురుషులు, సుందరమైన వ్యక్తులు, అందగాళ్ళు, అందానికి సంబంధించి రిలేటివ్ ఎంత ధనుసు రాశి వారని చెప్పుకోవచ్చు. అందుకనే ధనుసు రాశి వారికి అంత గమనం ఎవరు పేరు పెట్టలేరు, అందం విషయంలో పేరు పెట్టలేరు,
రూప లావణ్య విషయంలో వీళ్ళకి పేరు పెట్టలేరు. అలాగే ఆజానుబాహులు, చక్కని పిక్కల బలం, తొడల బలం, కాళ్ళ బలం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి బలం అంతా కాళ్ళలో బాగా ఉంటుంది. అందులో వీళ్ళు బాగా నడవగలుగుతారు, వాకింగ్లు చేయగలుగుతారు, పరిగెట్టగలుగుతారు, పని స్పీడ్గా చేయగలుగుతారు, యాక్టివ్గా ఉండగలుగుతారు, స్పోర్టివ్గా ఉండగలుగుతారు. ఆటలంటే విపరీతమైన ఇష్టం చిన్నప్పటి నుంచి. క్రీడాపరమైనటువంటి ఆసక్తి బాగా ఎక్కువ, స్పోర్టివ్నెస్ అంటే చాలా ఇష్టం, ఇంట్లో పనులు అంటే చాలా ఇష్టం, విపరీతంగా పని చేస్తారు, పని పిచ్చి వాళ్ళని చెప్పచ్చు. వర్క్ ఎడిక్ట్స్ అనమాట వీళ్ళు. వర్క్ 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 విపరీతంగా ఇష్టం. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఆటపాటలు ఎందుకు కానీ, పనులు ఎందుకు కానీ విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. అలాగే చిన్నపిల్లల్ని వీళ్ళు బాగా ఆస్వాదిస్తారు, చిన్నపిల్లలతో ఆడుకోవడానికి, పెద్దవాళ్ళైనా సరే. పిల్లలంటే ఇష్టం అనమాట వీళ్ళకి బాగాను. పిల్లలతోటి లేదా కుక్క పిల్లలతోటి, జంతువులతోటి, వీళ్ళతోటి బాగా ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్లో ఏదైనా అలాంటి వాటిని పెంచుకోవడానికి బాగా ఇష్టపడతారు. మనసు చాలా సున్నితంగా ఉంటుంది వీళ్ళకి, చాలా సరదాగా సంతోషంగా ఉండేటటువంటి వ్యక్తులు. అలాగే చిన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కానీ, వ్యవహారం కానీ అందరికీ హెల్పింగ్ నేచర్. వీళ్ళు ఉన్నారంటే చాలు ఫ్రెండ్స్కి బలం. చూడండి, ఒక్కొక్క ఫ్రెండ్స్లో నాయకత్వంగా ఉంటారు చూసారా, అలాగా ఓ 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వీడు స్ట్రాంగ్గా ఉంటాడు అనమాట. వీడు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ వినాలన్నమాట. వీడిని ఫాలో అయిపోతారు మిగతా వాళ్ళందరూ. అలాగేంటంటే 10 మంది వీడిని ఫాలో అయ్యేలాగా ఉండగలిగే లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. ఇంట్లో కూడా అంతే. వీళ్ళ మాట తల్లిదండ్రులు వినాలి తప్ప తల్లిదండ్రుల మాట వీళ్ళు వినరు. అక్క చెల్లెలున్నా, అన్నదమ్ములున్నా, ఎవరున్నా సరే వీళ్ళు కంట్రోల్ చేసేస్తారు. ఒకవేళ ఇంట్లోనే అన్నయ్య పెద్దవాడు అయ్యండి, వీడు చిన్నవాడు అయి ఉన్నాడు అనుకోండి, ధనుసు రాశి వాడు, వీడు అన్నయ్యని కూడా కంట్రోల్ చేసేస్తాడు. పెద్దవాళ్ళని కూడా వీళ్ళు కంట్రోల్ చేసేసేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట. అలాగే అందరినీ కంట్రోల్ చేసేటటువంటి గుణం. అయితే వీళ్ళలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మూర్ఖత్వం, మాట వినకపోవడం, మొండితనం, పట్టుదల, పెంకితనం, సాధించాలనే తనం, ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి చిన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడతారు తల్లిదండ్రుల్ని. తర్వాత ఏంటంటే స్కూళ్ళల్లోనూ, వ్యవహారాల చోట మాట వినకపోవడం, కొంచెం ఆ పీచితనం మాత్రం చిన్నప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది. అల్లరి విపరీతంగా చేస్తారు, తట్టుకోలేని అల్లరి చేస్తారు, వస్తువులు పాడు చేస్తారు, వ్యవహారాలు చేస్తారు, కొన్ని తప్పులు చేస్తారు, కొంచెం ఇబ్బంది పెడతారు. చిన్నప్పుడు అయితే భయం వేస్తుంది వీళ్ళని చూసి, బాబు వీడు ఏమైపోతాడు రా బాబు, వీడు ఎలా ఉంటాడు, ఎలా పెరుగుతాడు, ఇలా కొంచెం భయాలు ఉంటాయి. కానీ చాలా అమోఘమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు, విపరీతమైన యాక్టివ్నెస్ ఉంటుంది వీళ్ళకి. చదువు పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది, బాగా చదువుకుంటారు వీళ్ళు. కొంతలో మొట్టమొదటిలో మాత్రం అంటే ఒక యుక్త వయసు వచ్చేదాకా కూడా చదువు అంటే పెద్ద బాధ్యత ఉండదు, యావరేజ్గా ఉంటుంది చదువు. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత చదువు విలువ బాగా తెలుస్తుంది. చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళాలనే ఆసక్తి, తాపత్రయం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. ఆ తాపత్రయంతో చాలా గొప్ప పొజిషన్ వెళ్ళాలని మాత్రం ప్రయత్నం చేస్తారు, వెళతారు. అధికారిక గుణాలు బాగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి పొజిషన్ అంటే చాలా ఇష్టం. కింద స్థాయి వ్యక్తులుగా ఉండడానికి ఇష్టపడరు, ఉన్నా ఇబ్బంది పడతారు వీళ్ళు. అంటే ఎప్పటికీ వాళ్ళు కించిపరుచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఆఫీసర్ ఉన్నాడు, వీడు అసిస్టెంట్ మేనేజరు, ఇంకోటో అయ్యాడు. ఇంత బాగా చదువుకుంటే బాగుండి మేనేజర్ పోస్ట్ వచ్చేది, వీడి కింద ఎలా పనిచేయవలసి వస్తుంది అంటే జీవితాంతం వాడు ఆ స్థాయికి వెళ్ళలేక ఆ స్థాయిని కోరుకుంటాడు అనమాట. అలా ఎందుకు వెళ్ళలేకపోయాను, అంతా ఎందుకు చదువుకోలేకపోయాను, అలా ఎందుకు వెళ్ళలేకపోయాను ఫీల్ అయిపోతుంటాడు అనమాట. కాబట్టి ఒకవేళ చిన్న స్థాయిలో ఉన్నా కూడా పెద్ద స్థాయిని ఆశించే లక్షణం వీళ్ళకి బాగా ఉంటుంది. వీళ్ళు చాలా బాగా ఎంప్లాయ్మెంట్లో బాధ్యతలు, ధర్మం, ఇందాక చెప్పాను కదా ధర్మం. ఒక పని ఉందంటే ఆ పని కంప్లీట్ చేసేస్తారు తప్ప ఎవరికో అప్పచెప్పేయడం, మధ్యలో వదిలేయడం, లేకపోతే తిట్లు తినడం, లేకపోతే కనుక ఎవరితో మాట అనిపించుకోవడం, ఇలాంటి లక్షణాలు ఉండవు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఎవరి చేత మాట పడకూడదు, ఎవడో మనల్ని కించపరచకూడదు. ఇలాగ ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండాలి వీళ్ళు బాగా. ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు తిట్టడానికి కానీ, లేకపోతే పేరు పెట్టడానికి కానీ. మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు, ఎవరికి దొరకకూడదు అనేటటువంటి స్ట్రాంగ్నెస్, పొజిషన్ వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. కాబట్టి చిన్నప్పుడు ఉద్యోగాలు చేసే చోట కానీ అన్ని చోట్ల అధికారులు కూడా భయపడతారు వీళ్ళని చూసి. ఎందురా బాబు వాడిని ఏమైనా అన్నావు అంటే ఫీల్ అయిపోతాడు, చిన్న తప్పులు చేసి వదిలేస్తారు వాళ్ళు. ఎందుకు వచ్చిందో వాడు మళ్ళీ ఫీల్ అవుతాడు, అనవసరంగా వాడిని బాధ పెట్టకూడదు అని. ఆ రకమైనటువంటి లక్షణాలు ఉద్యోగాలు చేసే చోట కానీ, పని చేసే చోట కానీ బాగా ఉంటాయి. అయితే ధనుసు రాశిలో కనుక ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు చెప్పాలి. వీళ్ళకి సూట్ అయ్యేటటువంటి ఉద్యోగాల కన్నా వ్యాపారాలు బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. అలా ఉద్యోగాలు చేయడం మానేమని చెప్పడం లేదు, మీ పరిస్థితిని బట్టి చేసుకోండి. అదేంటంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఆధారపడి వాళ్ళకి ఏ వృత్తి యోగిస్తుంది,
ఉద్యోగం యోగిస్తుందా, వ్యాపారం యోగిస్తుందా, కొంతమందికి ఏ టైంలో యోగిస్తుందో చెప్పలేం. వ్యాపారాలు చేయొచ్చు, ఈ రాశి వాళ్ళే వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతుంది, కానీ పర్టికులర్ టైంలో పెడితే కోటీశ్వర్లు అవ్వచ్చు, కానీ ఒక టైంలో పెట్టేటంటే నాశనం అయిపోవచ్చు. అది లగ్నాన్ని బట్టి, నడుస్తున్న దశలు బట్టి, ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, వాడికి యోగిస్తున్నాయి లేదా అవన్నీ మేము జాతకం చూస్తే మాలాంటి వాళ్ళు మేము చెప్తా ఉందని డేట్ ఆఫ్ బర్త్ అది పంపితే మాకు మేము జాతకం చూసి ఈ నిర్ణయాలు తీసుకో, ఈ పని చేయని చెప్తాం. అలా చేస్తే వీళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు, పడిపోకుండా ఉంటారు, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. అద్భుతం అనమాట. ఇంకా ఎందుకంటే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ లగ్న బలం, జాతక బలం. వీళ్ళకి కలిసి వచ్చే టైంలో నిర్ణయాలు తీసుకున్నా, కలిసి వచ్చే టైంలో ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, పెట్టుబడులు పెట్టినా తొందరగా సక్సెస్ అయ్యే గుణాలు వీళ్ళలో ఉంటాయి. అందుకనే ముఖ్యంగా వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే జాతకం చాలా ఇంపార్టెంట్. మీకు నెగ్లెక్ట్ చేయకండి, అవసరమైతే మాలాంటి వాళ్ళు చూపించుకొని ఖచ్చితంగా మాత్రం నిర్ణయం తీసుకుని ఎదరికెళ్ళండి. ఎందుకంటే మీరు ఫెయిల్ అయితే మళ్ళీ లేవడం కష్టం, ఇలాంటి వాళ్ళు తొందరగా మళ్ళీ కష్టం. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వీళ్ళు మాత్రం వ్యాపారపరమైనటువంటి ఆలోచన విపరీతంగా ఉంటుంది, వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి, వీళ్ళకి తక్కువ సమయంలో కోట్లు సంపాదించగలిగే గుణం ఉంటుంది. వీళ్ళు స్కీమ్స్ అంటే చూడండి, ఏదో ప్రధానమంత్రి స్కీము, ఆ స్కీము, ఈ స్కీములు, ఇలాంటి స్కీములు ఉపయోగించుకుని ఇండస్ట్రీలు పెట్టడాలు, సబ్సిడీలు యూజ్ చేసుకోవడాలు, ఇలాంటి వాటి పట్ల విపరీతమైన అవగాహన ఉంటుంది వీళ్ళకి. అలాగే ఏదైనా వేరే దేశాల్లో ఉండే ఇండస్ట్రీలని అర్థం చేసుకుని ఇక్కడ పెట్టడాలు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ చైనాయో వెళ్ళి అక్కడేదో ఉండే ఒక అద్భుతమైన చిన్న చిన్న పరికరాలు ఇండస్ట్రీలు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి డెవలప్ చేసి చేయడం, ఇలా ఇన్నోవేషన్గా కొత్తగా ఆలోచించి, లేకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ తీసుకురావడం, ఇలా ఇక్కడ అక్కడ అక్కడది ఇక్కడ, అలాగే ఏంటంటే బ్రాడ్ లెవెల్లో ఆలోచిస్తారనమాట. పెద్దగా ఆలోచించి, సరౌండింగ్గా ఆలోచించి, అంటే ఈరోజు నూతుల కప్పల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆలోచించి వ్యాపారాలు చేసే నేక్నెస్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది వృత్తి వ్యాపారాలు చేయడం వేరేదో, బట్టల వ్యాపారం చేశాను, కూర వ్యాపారం చేశాను కాదు. వ్యాపారాలు అంటే చాలా ఉంటాయి, వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. వ్యాపారం నిజంగా చేయగలిగి వస్తే వ్యాపారంలో అద్భుతమైనటువంటి కోట్లు సంపాదించవచ్చు తక్కువ సమయంలోనే. అంచేత చిన్న చిన్న వ్యాపారం అనుకుంటాం మనం, ఒక ఫార్ములా సక్సెస్ అయిందనుకోండి, అది కోట్లు సంపాదించి పెడుతుంది. అర్థమైందా? చేత అలాంటి ఫార్ములాని క్రియేట్ చేసి దాన్ని బిజినెస్ చేయగలిగేటటువంటి నేక్నెస్. అర్థమైంది మీకు? ఇప్పుడు ఎవరికో ఏదో ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, అది తయారు చేయడం పెద్ద ఖరీదేం కాదు, కానీ ఆ ఫార్ములాని వాడు అర్థం చేసుకుని తయారు చేసి ఫ్యాక్టరీ పెట్టాడు అనుకోండి, అది ఒక దేశానికి కాదు, ఇన్ని వందల దేశాలకు అది అవసరం అవుతుంది. కానీ అది తయారు చేయడానికి అయ్యే ఖర్చు కన్నా వాడికి వచ్చిన ఆలోచన వల్ల దాన్ని తయారు చేసేటటువంటి పనిముట్లు తక్కువైనా, ఫ్యాక్టరీకి పెట్టి పెట్టుబడి తక్కువైనా, అది వాడేవాళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి, ఆ యూజెస్ ఎక్కువ ఉంది కాబట్టి కోట్లు సంపాదించాడా లేదా? సార్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి, తెలివితేటలతోటి ఎక్కువ కోట్లు సంపాదించగలిగేటటువంటి వ్యాపారాలు చేయగలిగే ఆలోచనలు ఉండడం అదృష్టం. అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయని చెప్తున్నాను నేను. అంటే అంతలా ఆలోచించగలిగేటటువంటి, క్రియేట్ చేయగలిగేటటువంటి వ్యవస్థ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు చేస్తే వ్యాపారాలు అందరికిలాగా కాలక్షేపం వ్యాపారాలు, ఏదో ఎవడో ఏదో చేస్తున్నాడు వాడిని చూసి ఫాలోయింగ్ వ్యాపారాలు కాకుండా ఇన్నోవేటెడ్గా చేసే వ్యాపారాలు వీళ్ళు చేయగలిగితే వీళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. రెండోది ఏంటంటే దేశ పట్ల భక్తి. అందునే ఆర్మీ వాళ్ళు కానీ, జవాన్లు కానీ, ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువ ఉంటారు. పోలీసు శాఖలో కానీ ఇలాంటి వాటిలో బాగా ఉంటారు వీళ్ళు. దేశభక్తి ఎక్కువ, ధర్మం పట్ల భక్తి ఎక్కువ. అంతేకాదు ఆధ్యాత్మిక పోరాట పరులు ఎక్కువగా ఉంటారని చెప్తారు ఇందులో. మన 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 మనతో మన సాంప్రదాయం, మన వ్యవస్థ, దీన్ని కాపాడాలని పోరాట లక్షణాలు, ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు బాగా ఉంటారు. తర్వాత ఆలయాలంటే వీళ్ళకి బాగా ఇష్టం, ధర్మం అంటే బాగా ఇష్టం, భక్తి, ఆధ్యాత్మిక చింతన, పూజలు, యజ్ఞాలు, హోమాలు, ఇలాంటి వాటి పట్ల విపరీతమైన ఆసక్తి, పెద్దలంటే భక్తి, సాంప్రదాయాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి. వీళ్ళు బాగా చాదస్తులు, బాగా పాటిస్తారు పద్ధతులు, సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని బాగా పాటిస్తారు, ఫాలో అవుతారు బాగాను. వాటి పట్ల ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నేను సాధించలేనిది ఏమీ లేదు, నా వల్ల అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వీళ్ళకి. అదే కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో మాత్రం ఒక్కొక్కసారి దెబ్బతింటూ ఉంటారు వీళ్ళు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు, కానీ కాన్ఫిడెంట్గా మాత్రం వీళ్ళు ఏదైనా సరే చేయగలుగుతారు. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ తొందరగా సక్సెస్ అవుతారు. అయితే వీళ్ళని నమ్మక ద్రోహం చేయాలని ఎవరు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ప్రమాదకారులు, చాలా ప్రమాదకారులు. వీళ్ళకి నమ్మక సాధారణంగా వీళ్ళు కొంచెం తెలిసిపోతారు పైకే, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలరా అని అందరూ అనుకుంటారు వీళ్ళ లక్షణాలు, వీళ్ళ పద్ధతులు చూసి.
వీళ్ళతో ఎవరైనా సరే ఆటలాడినా మోసం చేద్దామని ప్రయత్నం చేసినా గేమ్స్ ఆడినా చుక్కలు చూపిస్తారు వీళ్ళు, వదలరు, ఎందులోనూ వదలరు. అసలు అవసరమైతే వాడిని కిందకి తీసేసి కోర్టు కేసులో పోలీస్ కేసులు చేసో ఇంకోటి చేసో వాడి పరువు తీసో ఇంకోటి తీసో వాడిని కిందకి దింపేసి కుళ్ళిపోయేలా చేసేస్తారు వీళ్ళు. ఇంకా వాడిని ఇంక జీవితాంతం ఎందుకురా బాబు వాడితో పెట్టుకున్నాను రా బాబు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేసేలాగా సైకలాజికల్గా డిప్రెషన్లో అయిపోయేలా చేసేయగలిగేటటువంటి కసి, కోపం, ఆవేశం. అంటే వీళ్ళకి చెప్పాను కదా ఇందాక ధర్మం, నువ్వు నాతో జాగ్రత్తగా ఉండు, నేను నీతో జాగ్రత్తగా ఉంటాను, నువ్వు నాతో జాగ్రత్తగా లేవా నువ్వు అయిపోతావు అంతే. అంటే కోపం ఎక్కువ గురుగారు, విపరీతంగా ఉంటుంది, ఓకే, చాలా కోపం ఉంటుంది వీళ్ళకి. షార్ట్ టెంపర్ ఉంటుంది, కోపం ఉంటుంది. అంతకప్పుడు కోపం వస్తే పోదు, ఎవరి మీద పగ వచ్చినా పోదు. అలానే ప్రేమాభిమానాప్యాయతలు లేకుండా ఉండవు. ప్రేమాభిమానాప్యాయతలు చాలా బాగా ఉంటాయి, చాలా బాగా ఇష్టపడతారు ప్రతి వ్యక్తిని, ప్రతి వ్యక్తితోటి రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయాలనుకుంటారు. చాలా బాగుంటుంది వీళ్ళతో, బాండింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ కరెక్ట్గా ఉండాలి వీళ్ళతో అంతే. వీళ్ళని వాడేసుకుందాం అనుకుని మోసం చేసేద్దాం అనుకుని ఏదో చేసేద్దాం అనుకుంటే వీళ్ళు దానికి రెండిట్లు అయిపోతారు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో కూడా అంతే, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఇచ్చేసుకుని ఇవ్వకపోయినా ఇంకోటి చేసినా తర్వాత వీళ్ళు ఏం వదిలిపెట్టరు, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఇదిగా ఉంటారు. అయితే వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే కనుక చాలా మంచితనం, సౌమ్యస్తులు, లేదా గొడవలకు వెళ్ళకూడదు అనుకునేటటువంటి లక్షణం. అనవసరంగా దేంట్లోనూ కలగజేసేసుకోరు, ప్రతి దాంట్లో దూరిపోయి ఏదేదో చేసేసి వ్యవహారం చేయరు. కొంచెం రిజర్వ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే అవతల వాడు వచ్చి పిలిస్తే వెళ్తారే తప్ప ఊరికే పిలవని పేరంటానికి వెళ్ళిపోవడం, ప్రతిదానికి ఏదో చేసేయడం ఉండదు. అవతల వాళ్ళు గౌరవిస్తేనే, అవతల వాళ్ళు బాగా రెస్పెక్ట్ చేస్తేనే వాళ్ళతో కలవడం కానీ మాట్లాడడం కానీ వ్యవహారం చేయడం కానీ చేస్తారు తప్ప ఊరికే రాసేసుకుని పోవేసుకుని అలాగే తెచ్చుకోరు వీళ్ళు. అలాగే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా స్త్రీ లౌల్యం విపరీతంగా ఉంటుంది. స్త్రీలకు పురుషుల లౌల్యం కానీ పురుషులకు స్త్రీల లౌల్యం కానీ ఆకర్షణకి బాగా లోనవుతారు. శారీరక పరమైన వాంఛలు, కామపరమైనటువంటి కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. ఖచ్చితంగా చిన్నతనంలో యవ్వన వయసులో వ్యవహారాలు ఎక్కువగా నడుపుతారు. చాలా సీరియస్గా ఉంటాయి వ్యవహారాలన్నీ కూడాను. కాకపోతే వివాహం కోసం ప్రయత్నాలు బాగా సీరియస్గా చేస్తారు వీళ్ళు చెప్పచ్చు. అంటే లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయా? అవుతాయా, ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఈ మాట నేను ఇలా చెప్పకూడదు కానీ ఎక్కువగా తీసుకెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడాల దాకా వెళ్ళే పరిస్థితులు అందరికీ ఉండకపోవచ్చు. కానీ ఆ టైప్ ఆఫ్ అంటే అవసరం అయితే నేను వదులుకోను, తెగిస్తాను, ఎలాగైనా సరే తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి పరిస్థితుల్లాగా వెళ్ళిపోయే పరిస్థితులు కొంతమందికి అలా ఉండదు, వదిలేస్తారు. వీళ్ళకి ఆ లక్షణాల గుణాలు బాగా ఉండడం వల్ల కొంచెం చిన్నప్పుడు ఈ ప్రేమ వ్యవహారాల్లో బాగా ఇన్వాల్వ్ అవుతారు. వ్యామోహాలు బాగా ఉంటాయి, స్త్రీపరమైన లౌల్యం లేదా పురుషుల లౌల్యం బాగా ఉంటాయి. అయితే కొంచెం యుక్త వయసులో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహానంతర జీవితంలో కూడా ఈ వివాహపరమైనటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. కొంచెం వివాహేతర సంబంధాలు లాంటివి కొంచెం ఎక్కువగా వీళ్ళు ప్రభావం చూపిస్తాయి వీళ్ళకి. అంటే వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి శారీరక పరమైనటువంటి కోరికలని అదుపులో పెట్టుకోలేనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయడం కానీ, కొంతమంది వ్యక్తులతో రిలేషన్లు పెట్టుకోవడాలు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రకాల ప్రభావాల వల్ల వీళ్ళ జీవితంలో ఉంటాయి. అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. ఇబ్బందులు ఖచ్చితంగా పడతారు. చెయ్యకూడదు అనుకుంటూ చేస్తారు, పెట్టుకోకూడదు అనుకుంటూ పెట్టుకుంటారు రిలేషన్స్. వదులుకోలేక ఇబ్బందులు పడతారు, చాలా నలుగుతారు. కొన్ని సమస్యలు అయితే వీళ్ళ జీవితంలో ఈ వీటి వల్ల బాగా ఎక్కువ ఉంటుంటాయి. వీళ్ళు కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే. గురుగారు, ఇన్ కేస్ ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకున్నారనుకోండి ఈ రాశి వారు కానీ ఇట్లాగా, సో ఇట్లాంటి ప్రభావం వాళ్ళకి ఏమైనా నెగిటివిటీ ఉంటే మనం ఏమైనా పరిహారం చేయొచ్చు? బ్రహ్మాండంగా పరిహారాలు చేయొచ్చు, చేసుకోవాలి కూడా. అదే చెప్తున్నాను నేను. అలాంటి విషయాల్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏదో మొండిగా వెళ్ళిపోకుండా ఏంటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనకి, మనం ఇలా ఉన్న వాళ్ళు ఎందుకు ఇలాగ మారగలిగి ఎందుకు కంట్రోల్ అవుట్ చేసుకోలేకపోతున్నాం, ఏంటి పరిస్థితులన్నీ ఇలాగే వస్తున్నాయి, జాతకంలో ఏదో తేడా ఉంది, సో చూపించుకోవడం, దానికి ఏదైనా పరిహారాలు చేయించుకోవడం చేసుకుంటే లైఫ్లో పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి. అది వాటి వల్ల పెద్ద సమస్యలు క్రియేట్ అవుతుంటాయి, కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అంటే ఇంకొక విషయం కూడా చెప్తాను, కొంతమంది వ్యక్తులని వీళ్ళని ఎలాగ డీల్ చేయాలో తెలియక, ఎలా వీళ్ళని దెబ్బ కొట్టాలో తెలియక
ఆ కోణంలో కూడా వీళ్ళని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొంతమంది అన్నిటికీ లొంగరు. ఏదో ప్రపంచంలో కామితానికి లొంగనవాడు ఎవడో ఉండనట్టుగా వీడు దీని లొంగకపోతే దీని లొంగుతాడు కదా, దీని ద్వారా చేద్దామనే ప్రయత్నాలు చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే వివాహానంతర జీవితంలోనూ యుక్త వయసులోనూ కొంచెం వివాహేతర సంబంధాల విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంతో ఎలా ఉంటారు? కుటుంబంతో చాలా బాధ్యతగా ఉంటారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి బాధ్యతలు ఎక్కువ, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ జీవితంలో. పాపం చిన్నప్పుడు ఫ్యామిలీ పరమైనటువంటి సమస్యలు కానీ వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అలాగే ఈ కుటుంబపరమైనటువంటి వాతావరణంలో కూడా ఏంటంటే వీళ్ళకి తెలియనటువంటి కొన్ని బాధలు, నష్టాలు, సమస్యలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఎదురవుతుంటాయి. కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేసి బయటపడతారు వీళ్ళు. కానీ తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి ఆప్యాయతలు బాగా ఉంటాయి. వీళ్ళ వల్ల ఫ్యామిలీకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. తండ్రి కావచ్చు, లేదా తల్లి కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలకి వీళ్ళ వల్ల సపోర్ట్ చాలా బాగా ఉంటుంది. అంటే వీళ్ళు ఉన్నారన్న నమ్మకం వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అంత బాధ్యతగా వ్యవహారం చేస్తారు వీళ్ళు. అలాగే శుభకార్యాలంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఆ తర్వాత ఏంటి, బంధుప్రీతి బాగా ఎక్కువ. బంధువుల కోసం కూడా వీళ్ళు బాగా నిలబడతారు. బంధువులలో ఏదో సమస్య వచ్చింది వీళ్ళకి ఫోన్ చేసే పరిస్థితి ఉంటుంది, లేదా వీళ్ళని హెల్ప్ అడిగే పరిస్థితి ఉంటుంది. స్నేహితులకి ఏదైనా సమస్య వచ్చింది వీళ్ళని హెల్ప్ అడిగే పరిస్థితి ఉంటుంది. అలాగే ఎవరికి సమస్య వచ్చినా సరే ఒక పెద్ద దిక్కుగా ఉండేటటువంటి పరిస్థితి వీళ్ళలో ఉంటుందన్నమాట. అలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అలాగే వీళ్ళకి ఆహారలోల్యం బాగా ఎక్కువ. వీళ్ళకి ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, బయట ఫుడ్లు ఎక్కువ ఇష్టపడుతుంటారు వీళ్ళు. కాబట్టి ఆహార లౌల్యం తగ్గించుకోవాలి వీళ్ళు. వీళ్ళకి ఆహార లౌల్యం వల్ల అనారోగ్య సమస్యలు పాలవడం కానీ, అలాగే కొంచెం శారీరకపరమైన దృఢత్వం ఎక్కువగా ఉన్నా కూడా వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళే ఎక్కువ పాడు చేసుకుంటారు వీళ్ళు. వీళ్ళకి శారీరక పరంగా పౌష్టికమైనటువంటి శరీరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సరిగ్గా వీళ్ళు ఆహార నియమాలు పాటించక, సరిగ్గా సరైన వ్యాయామం చేయక, నెగ్లిజెన్సీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఆ నెగ్లిజెన్సీ వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారు వీళ్ళు. సాధారణంగా వీళ్ళకి రోగాలు తక్కువ వస్తాయి, కానీ వీళ్ళు ఈ నెగ్లిజెన్సీ వల్ల రోగాలు ఎక్కువ తెచ్చుకుంటారు అనమాట. కాబట్టి ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల, వ్యవహారం పట్ల ఎప్పుడూ వీళ్ళు నిబద్ధతతో ఉంటే వీళ్ళు ఎక్కువ కాలం బతకగలుగుతారు, ఎక్కువ కాలం రోగాలు రాకుండా ఉంటాయి. వీళ్ళకి ఒక ఇమ్యూనిటీ ఎక్కువ, శారీరక పరమైనటువంటి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి రోగాలు వచ్చాయనుకోండి, మిగతా వాళ్ళు 10 మాత్రలు వేసుకుంటే తగ్గితే వీళ్ళు 5 మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది. ఆ ఇమ్యూనిటీ వీళ్ళకి బాగా ఉంటుంది. కాబట్టి దాన్ని వీళ్ళు కాపాడుకోగలగాలి, ఆ పరిస్థితి కాపాడుకోగలగాలి. అలాగే వివాహం విషయంలో చాలా మంచి సంబంధాలు వస్తాయి వీళ్ళకి. అనుబంధ బాంధవ్యాలు చాలా, ఎందుకంటే గురుడు చాలా మంచి వ్యవస్థ తీసుకొస్తాడు కాబట్టి చక్కగా కలత్రాధిపతి అయినటువంటి స్థానం వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరు వచ్చినా కూడా బాగా చూసుకునే వాళ్ళు వస్తారు. రిలేషన్షిప్ బాగుంటుంది, ప్రేమాభిమానాప్యతలు బాగా ఉంటాయి. ఎక్కువ కాలం సఖ్యతగా బతకగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం సంతానం వీళ్ళకి చాలా బాగుంటుంది. సంతాన వృద్ధి, బహు సంతాన యోగ్యత. ఏదో ఆపరేషన్లు వచ్చేసి కావాలనుకుని ఆపుకుంటే ఆగడం తప్ప, లేకపోతే ఎంతమందినైనా కనగలిగేటటువంటి సంతానపరమైనటువంటి సాఫల్యత శక్తి వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది. రెండోది సంతానం వీళ్ళకి బాగా అక్కడికి వస్తారు, వాళ్ళు బాగా సెటిల్ అవుతారు. వీళ్ళ పిల్లలు ఒక హోదాను అనుభవిస్తారని చెప్పచ్చు. వీళ్ళ వల్ల, వీళ్ళ ఫ్యామిలీ వల్ల, కీర్తి ప్రతిష్టల వల్ల వీళ్ళ సంతానానికి ఎక్కువ పేరు మర్యాదలు. చూడండి, మీ నాన్నగారిని చూసి నీకు ఉద్యోగం ఇచ్చావయ్యా అంటారు చూసారా. వీళ్ళ వల్ల వీళ్ళ పిల్లలకి అవకాశాలు బాగా వస్తాయి. స్కూల్స్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ, అనేక రకాల చోట్ల అవకాశాలు బాగా వస్తాయి. మంచి వ్యవస్థ ఉంటుంది. సంతానపరమైనటువంటి సౌఖ్యం అంటారు దాన్ని, సంతాన సౌఖ్యం ఉంటుంది. వాహనాలు బాగా ఎక్కువ వీళ్ళకి ఇష్టం. ఎక్కువ యంత్ర పరికరాలు, వాహనాలు, ఒకటికన్నా ఎక్కువ వాహనాలు, ఒకటికన్నా ఎక్కువ సెల్ ఫోన్లు, ఒకటికన్నా ఎక్కువ గృహాలు, ఒకటికన్నా ఎక్కువ భూములు, ఇవన్నీ బాగా డబల్ త్రిబుల్స్ ఎక్కువ కొంటారు వీళ్ళు. భూములు అంటే బాగా ఇష్టం వీళ్ళకి. భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, రియల్ ఎస్టేట్ పట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎక్కువగా వాటి పట్ల ఇంట్రెస్ట్, ముందు చూపు బాగా ఎక్కువ. ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి, విపరీతంగా కలిసి వస్తాయి వీళ్ళకి. బంగారం మీద పెట్టినా, భూమి మీద పెట్టినా, వ్యవహారాల మీద పెట్టినా. షేర్లు పెద్దగా యోగించదు. షేర్లు జోలికి అస్సలు వెళ్ళకూడదు. వీళ్ళనే కాదు, ఎవరైనా సరే షేర్ మార్కెట్లో యోగించాలంటే కనుక దానికి ఖచ్చితంగా కొన్ని, షేర్ మార్కెట్ అనేటటువంటి ఒక జోద ప్రక్రియ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యవస్థ అది. దానికి రాహు ఒకటి, శుక్రుడు ఒకటి, ఇలా కొన్ని గ్రహాలు ఉన్నాయి. అవి పర్సనల్ చార్ట్లోనే తెలుస్తాయి అవి. అందుకు షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్లు కానీ ఇవన్నీ కూడా
జనరల్గా ఇప్పుడు చెప్పే గోచార ఫలితాలు బేస్ చేసుకుని ఎప్పుడు వెళ్ళకూడదు, ఎవరు చెప్పినా కూడా. ఓకే. అవి ఎప్పుడు పర్సనల్ చార్ట్ చూసుకుని దాన్ని బట్టి లగ్న బలం ఉందా, అది ఏ టైంలో బాగుందో కూడా చూసుకోవాలి. కొంతమందికి షేర్ మార్కెట్ అద్భుతంగా యోగించేస్తుంది, ఒక 10 ఏళ్ళ పాటు అందరూ కోటీశ్వరుడు అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత టపటపా దిగిపోయి 10 సంవత్సరాలు సంపాదించింది నెలల్లో పోగొట్టేసుకుంటాడు. కారణం ఏంటి? ఆ 10 సంవత్సరాలు వాడికి ఆ జాతకం యోగించింది, ఆ తర్వాత అది యోగించలేదు, అప్పటిదాకా ఉన్న నాలెడ్జ్ వేస్ట్ అయిపోయింది. అంటే అది కూడా తెలుసుకోవాలి మరి అది ఎక్కడ తెలుస్తుంది? జాతకంలో లగ్నం ఎక్కడ ఉందో లేకపోతే దశ ఏం నడుస్తుందో తెలుస్తుంది. కాబట్టి పర్సనల్ జాతకం చూసి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప, అందులో షేర్ మార్కెట్లో ఎవరో కూడా ఎంకరేజ్ చేయకపోవడం ఏం కాదు. చాలా మంది ఉంటూ ఉంటారు, మీరు ఎందుకు షేర్ మార్కెట్లో ఎంకరేజ్ చేయరండి, షేర్ మార్కెట్ పబ్లిక్గా ఎలా ఎంకరేజ్ చేస్తావు? నీ జాతకం చూడకుండా నేను నీకు చెప్తాను రాశి ఫలితాల్లో, గోచార ఫలితాల్లో. అసలు గోచార ఫలితాల్లో అంటే అందరికీ చెప్పే ఫలితాల్లో షేర్ మార్కెట్ ఎప్పుడూ ఎంకరేజ్ చేయండి, ఎప్పుడైనా కాదు. ఇదే కారణం చేద్దంటే అది వర్కౌట్ అవ్వదు. అది షేర్ మార్కెట్లో డబ్బులు రావడానికి ఒకటి కాదు 100 రకాల కారణాలు కావాలి. దానికి దేశకాల పరిస్థితుల కారణం కావాలి, వీడితో పాటు అవతల వాడు బిజినెస్ చేసేటటువంటి వాడి కంపెనీ పేర్లు, వాడి పేర్లు అన్నీ వీరు పెట్టే పెట్టుబడి ఎవరి పేరు పెడుతున్నాడు వాడికి వీడికి ఆ టైంలో యోగించిందో లేదో ఎన్ని కాంబినేషన్స్ ఉండాలో చూడాలంటే అదంత ఈజీ కాదు. సరే అదంతా పెద్ద సబ్జెక్ట్ పక్కన పెట్టండి, కానీ వీళ్ళకైతే దాని జోలికి ఈజీగా వెళ్ళడం కరెక్ట్ కాదు. రెండో ఇంకో విషయం చెప్తారు, వీళ్ళు సులువుగా సంపాదించడానికి లేదా ఇలా అడ్డంగా వచ్చేసేటటువంటి డబ్బులకి ఏం తాపత్రయపడరు. వీళ్ళు కష్టపడే గుణం ఉంటుంది, వీళ్ళకి బాగా సంపాదించుకుంటారు, వీళ్ళు తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు, వీళ్ళ చేతిలో డబ్బు ఎప్పుడూ నిలవ ఉంటుంది, డబ్బుకు లోటు ఉండదు, ధనానికి తిండికి బట్టకి లోటు ఉండదు. వీళ్ళకి ఇది కావాలనుకుంటే సంపాదించుకుని అనుభవిస్తారు వీళ్ళు తప్ప ఏదో ఎవడో ఇస్తూ అనుభవిద్దాం, నాన్న దగ్గర తీసుకుందాం, వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకునే లక్షణం ఉండదు వీళ్ళకి. తీసుకోవడానికి ఇష్టపడరు అసలు వీళ్ళు ఒకరి కింద పని చేయడానికో లేకపోతే ఒకరి కింద డబ్బు తీసుకుని అనుభవించడానికి ఇష్టపడరు. తీసుకున్నా వీళ్ళు ఆస్వాదించలేరు. ఎవడో గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి సరదాగా తీసేసుకుని ఆస్వాదించలేరు. నాకేం వద్దులేండి సంపాదించి కొనుక్కుంటాను అనుకుంటారు తప్ప ఊరికే వచ్చిన దాని మీద ఆశపడే లక్షణం వీళ్ళకి ఉండదు. కాబట్టి వీళ్ళు చాలా అదే ధర్మంగా పద్ధతిగా ఇంకొకటి ఆలోచిస్తారు. వీడు మనకు ఊరికే ఎందుకు ఇస్తాడు అంటే తర్వాత ఏదో వాడుకుంటాడు అనమాట, మనకి ఎందుకు వచ్చింది ఇది వద్దు నాకేం ఒకళ్ళు అనుకునే లక్షణం వెళ్ళుకుంటాయి. కాదు వీళ్ళలో ఉండే పెద్ద సమస్య ఏంటంటే కనుక, చాలా పెద్ద సమస్య ఏంటంటే కనుక మూర్ఖత్వం, మొండితనం, తర్వాత ఎవరి మాట సరిగ్గా వినకపోవడం. ఇంట్లో పెళ్ళం మాట ఇవ్వచ్చు, పెళ్ళం మొగుడు మాట అవ్వచ్చు, లేదా పెద్దల మాటలు అవ్వచ్చు. ఎక్కువగా వీళ్ళు ఏమనుకుంటారంటే నాకే అన్నీ తెలుసు అనుకుంటారు వీళ్ళు. ఆ లక్షణాలు వీళ్ళు ఉండడం వల్ల చాలాసార్లు పాడవుతుంటారు వీళ్ళు కొన్ని విషయాల్లో. అటు వీళ్ళు చెప్పేది వింటూ ఉన్నా, చెప్పేది అర్థం చేసుకుని జాగ్రత్త పడుతూ ఉన్నా చాలాసార్లు నష్టపోకుండా మోసపోకుండా ఉంటారు వీళ్ళు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు వీళ్ళు మాత్రం తీసుకోవాలి. కాకపోతే స్పోర్టివ్నెస్ కానీ ఆలోచనలు కానీ మంచి చాలా బాగా ఉంటాయి. వీళ్ళని అందరూ తెలివితేటలు వీళ్ళ దగ్గర ఆ సూచనలు సలహాలు తీసుకుంటారు. అలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది వీళ్ళది. అందం, తర్వాత శారీరక పరమైనటువంటి ఫిజిక్ మెయింటెనెన్స్, జిమ్ములు చేయడాలు, ఎక్సర్సైజ్ చేయడాలు, ఇలాంటి వాటి బాగా ఆసక్తి ఉంటుంది. విదేశీ పరమైనటువంటి వ్యామోహం విపరీతంగా ఉంటుంది. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. విదేశీయాన యోగ్యతలు విపరీతంగా ఉంటాయి. వీళ్ళు ప్రయత్నం చేయాలి కానీ సులువుగా వస్తాయి వీళ్ళకి అవకాశాలు. గురుగారు ఇప్పుడు లేడీస్ గురించి సపరేట్ గా చెప్తారా? ఏవైనా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి? తప్పకుండానమ్మా, లేడీస్ గురించి చెప్పకపోతే ఎలాగ, వాళ్ళే ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చెప్పే లక్షణాలన్నీ అందరికీ లేడీస్ కూడా చాలా మ్యాక్సిమం కామనే, కానీ ఆడవాళ్ళు చాలా ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వీళ్ళలో. ఎందుకంటే లేడీస్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా పుట్టింటి మీద విపరీతమైన మొక్కు ఉంటుంది వీళ్ళకి. పుట్టింటి అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అందుకని బాగా ఎక్కువ ఇంట్లో తల్లికి సాయం చేయడం, తండ్రికి కూడా హెల్ప్ చేయడం, ఆ లక్షణాలు. తర్వాత అన్నదమ్ములతో అక్క చెల్లెలతోటి బాగా బాధ్యతగా ఉండడాలు బాగా ఉంటాయి. అయితే వీళ్ళకి ఏంటంటే కనుక స్నేహితులు బాగా ఎక్కువ ఉంటుంటారు వీళ్ళకి. స్నేహితులతో కూడా ఏంటంటే కనుక వాళ్ళకు కూడా హెల్ప్ చేసి కూడా బాగా ఉంటుంది వీళ్ళకి. స్నేహితులతోటి ఆడవాళ్ళతో మాట్లాడడం కానీ ఇంకోటి కానీ. ఇది బిజినెస్ పరమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకి, ముఖ్యంగా చిట్టీలని కానీ లేకపోతే ఇంకోటని కానీ రకరకాల బిజినెస్లు చేయడానికి వాటికి వీళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే వివాహానంతర జీవితంలో భర్తతో సౌఖ్యం, పిల్లలతో సౌఖ్యం చాలా బాగా ఉంటుంది. వీళ్ళు ఖాళీగా ఉంటారు అసలు. ఏదో పని చేయడం, సంపాదించడం, వ్యవహారం చేయడం, కనీసం భర్తకి సపోర్ట్ అయినా చేయడం, భర్త ఆదాయానికి వీళ్ళు సపోర్ట్ చేయడం కానీ, ఇలా చాలా రకాల కోణాల్లో భర్తకు సపోర్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. తర్వాత పిల్లల్ని చాలా బాగా చూసుకోగలుగుతారు. అత్తమామలతోటి, ఆడపడుచులతోటి, వాళ్ళతోటి చాలా బాధ్యతగా ఉంటారు, చాలా వ్యవహారంగా ఉంటారు.
వాళ్ళు కూడా వీళ్ళని చూసి భయపడతారని చెప్పచ్చు. అంటే వీళ్ళ యొక్క పద్ధతి చక్కగా చెప్పవచ్చు, కోడలు చాలా జాగ్రత్తగా మనిషి, జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళ పద్ధతి చూసి అత్తమామలు కూడా జాగ్రత్త పడేటటువంటి లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వరు, తిట్టడానికి కానీ లేకపోతే ఆడిపోసుకోవడానికి కానీ ఛాన్స్ ఇవ్వరు. కానీ వీళ్ళ మీద నిందలు వేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు నచ్చని వాళ్ళు, కిట్టని వాళ్ళు, నిందలు వేసేవాళ్ళు లేడీస్లోనే. లేడీస్కి లేడీసే శత్రువులు అన్నట్టుగా మీకు పైన మాత్రం నవ్వుతూ మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ వెనకాల మీ మీద నిందలు వేయడానికి, అబాండాలు వేయడానికి, మీరు చెయ్యని తప్పుకు చేసినట్టుగా సమాజానికి చూపించడానికి ఈర్ష్యా ద్వేషం అసూయలతోటి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీతో బాగా నవ్వుతూ మాట్లాడేవారే, మీ ఇరుగు పొరుగు వారే, మీ ఇంట్లో వాళ్ళే, మీ వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా కించపరచడానికి, చూడడానికి, మిమ్మల్ని అబాస్పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తప్పు చేస్తే దొరికిపోతారు. కాబట్టి జాగ్రత్త. అందులోనూ పురుష వ్యామోహాలు చాలా ఎక్కువ ఉంటాయి, తప్పదు. కొన్ని వ్యవహారాలు ఎక్కువగా చాలా డీప్గా వ్యవహారాలు చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటే అలాంటి విషయాలు బయటపడిపోకుండా ఉంటే మాత్రం మిగతా విషయాల్లో మిగతావన్నీ కవర్ చేయొచ్చు. మిగతా వ్యవహారాలన్నీ బాగానే చక్కబెట్టుకుంటారు, సంసారాన్ని వ్యవహారాన్ని బాగా చక్కదిద్దుకుంటారు. ఇంకా ఉద్యోగాలు కనుక చేస్తే స్త్రీలు వీళ్ళలో చాలా బాగా రాణిస్తుంది. ఉద్యోగాలు మంచి స్థాయిలోకి వెళ్తారు, ప్రావీణ్యులు అవుతారు, డబ్బు బాగా సంపాదిస్తారు వీళ్ళు బాగా. అలాగే అద్భుతమైనటువంటి విదేశీపరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి వీళ్ళకి. వీసాలు ఈజీగా మంజూరు అవుతాయి వీళ్ళకి. యాక్టర్లుగా బాగా రాణిస్తారు, రాజకీయ నాయకులుగా బాగా రాణిస్తారు. మగవాళ్ళు కూడా యాక్టర్లు గాను, రాజకీయ నాయకులు గాను, వ్యాపారవేత్తలు గాను బాగా రాణిస్తారు. స్పోర్ట్స్లో బాగా ఎక్కువగా రాణిస్తారు. రిస్కులు చేసే వ్యాపారాలు బాగా రాణిస్తారు. ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు అలాంటి వాటిలో బాగా రాణిస్తారు. అలాగే అనేక రకాల వ్యాపారాల్లో, ఒకటి కన్నా ఎక్కువ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా బాగా రాణిస్తారు వీళ్ళు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఏజ్లో సెటిల్ అయిపోతారు గురుగారు? వీళ్ళకి 30 సంవత్సరాల తర్వాత ఎక్కువ సెటిల్మెంట్ ఉంది. 30 సంవత్సరాల లోపు అంతంత మాత్రమైనటువంటి సెటిల్మెంట్ ఉంటుంది తప్ప పెద్ద అద్భుతమైనటువంటి వ్యవహారం ఉండదు. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా వీళ్ళకి విపరీతమైనటువంటి స్పీడ్ ఉంటుంది. కెరీర్లో కానీ, సంపాదనలో కానీ, లైఫ్లో కానీ బాగా ఉంటుంది. గృహాలంటే బాగా ఇష్టం వీళ్ళకి. రియల్ ఎస్టేట్ భూములు బాగా ఇష్టం. వాటి మీద ఎక్కువ పెట్టుబడులు పెడతారు వీళ్ళు. ప్రాపర్టీస్ అంటే పొలాలు, వాటి మీద బాగా, ప్రాపర్టీస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ మీద పెడతారు. వ్యవసాయపరమైనటువంటి వారు బాగా రాణిస్తుంది వీళ్ళకి. వీళ్ళలో వ్యవసాయం చేస్తే విపరీతంగా యోగిస్తుందని చెప్పచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం కావని, లేకపోతే ప్రస్తుతం లేటెస్ట్గా ఇప్పుడు చేస్తున్నటువంటి కొత్త ఫార్మింగ్ వ్యవసాయం కానీ అన్నీ బాగా రాణిస్తాయి. డైరీ ఫారాలు బాగా రాణిస్తాయి. కాకపోతే తేనెటీగల పరిశ్రమలు బాగా రాణిస్తాయి. కోళ్ల ఫారాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీలు ఇలాంటివన్నీ కూడా బాగా రాణిస్తాయి. దానికి రిలేటెడ్గా ఉండేటటువంటివన్నీ కూడా ఏదైనా సరే బాగా రాణిస్తుంది వీళ్ళకి. వ్యవసాయ క్షేత్రాలు బాగా రాణిస్తాయి. అవన్నీ చాలా అద్భుతంగా రాణిస్తాయి. గ్రాఫ్టింగ్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే కోట్లు సంపాదిస్తారు వీళ్ళు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్లో గ్రాఫ్టింగ్ పద్ధతిలో కనుక ఏదైనా తీసుకుని టెక్నాలజీని ఉపయోగించుకుని చేసుకుంటే బాగా రాణిస్తుంది. ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్లు, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి విడి పనిముట్లు, తర్వాత ఏంటంటే ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి పనిముట్లు, ఇలాంటి వాటిలో వ్యాపారాలు, తర్వాత ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, కంప్యూటర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇలాంటి వాటిలో విపరీతమైనటువంటి స్కిల్ ఉంటుంది వీళ్ళకి ఫస్ట్. తర్వాత హోమ్ అప్లయన్స్, ఇలాంటి వ్యాపారాలు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు. అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ జాతకాలు చూపించుకొని దశ అది యోగిస్తుందా లేదా చూసుకుని ఆ టైంలో పెడితేనే, పర్టికులర్ టైంలో పెడితే బాగా నడుస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు చేసే వాళ్ళు కూడా అంతే. పార్ట్నర్లతో జాతకం కలిసిందా లేదా చూసుకుని చేసుకుంటే బాగా యోగిస్తుంది. ఓకే, వీళ్ళకి కలిసి వచ్చే రంగు కానీ అవి చెప్తారు? వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు ఏంటంటే కనుక పసుపు రంగు బాగా కలిసి వస్తుంది, ఆరెంజ్ కలర్ బాగా కలిసి వస్తుంది, తర్వాత చింతపిక్క రంగు బాగా కలిసి వస్తుంది, తెలుపు రంగు కూడా బాగా కలిసి వస్తుందమ్మా. ఏ వారం గురుగారు? వీళ్ళకి గురువారం బాగా కలిసి వస్తుంది, ఆదివారం బాగా కలిసి వస్తుంది. గురువారం, ఆదివారం ఏ పని చేసినా ఏం చేసినా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి సంఖ్య బేస్ సంఖ్య 5, 7, 9 వీళ్ళకి బాగా కలిసి వస్తాయి బ్రహ్మాండంగాను. ఇలాగేంటి మంచి మంచి అద్భుతమైనటువంటి ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. అయితే ప్రేక్షకులకు నేను కూడా అడిగేది ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయా లేదా, లేదా నేను చెప్పినటువంటివన్నీ కూడా మీ జీవితంలో జరిగాయా లేదా అనే విషయం మాత్రం, జరిగిందా లేదా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లేదా ఎంత % వరకు మీ జీవితంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ గుణగణాలు ఉన్నాయి అనే విషయం మాత్రమే కామెంట్ పెట్టండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, లేదా మాకు కూడా ఒక
కరెక్ట్గా మేము చెప్పగలుగుతున్నామా లేదా అనేటటువంటి మాకు అనుభవంలోకి వస్తుంది, మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను మాత్రం చూసిన ప్రతి ఒక్కళ్ళు, విన్న ప్రతి ఒక్కళ్ళు మాత్రం మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా మాత్రం కామెంట్ పెట్టండి. ఒకవేళ లేదు నప్పలేదు లేదు అది కూడా పెట్టండి. లేదు జరిగింది కరెక్ట్గా ఇలాగే ఉంది, ఇలాగే ఉన్నాం మేము అనే విషయం కూడా కామెంట్ పెట్టండి దయించి. అలాగే ఒకసారి మాత్రం ఖచ్చితంగా లైక్ కూడా చేయండి, ఎందుకంటే అది 10 మందికి వెళుతుంది, 10 మందికి వ్యవహారం జరుగుతుంది. కాబట్టి మా కోసం మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక లైక్ చేయడం, అలాగే మీకు ఖచ్చితంగా జరిగిందా లేదా మీ యొక్క మనసులో ఉండే విషయం కూడా అదనే కాదు, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా మాత్రం ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి అని ఒకసారి ప్రేక్షకులను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు మాకు చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఈ ధనుసు రాశి అంటే నాకు చాలా ప్రత్యేకమైన ఉంది కాబట్టి అది ప్రత్యేకంగా నేను చాలా కాన్సన్ట్రేషన్ తోటి బాగా అబ్జర్వేషన్ చేశాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పగలిగాను. కాబట్టి నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టి తీరాలి. తప్పకుండా గురుగారు, మీకోసం విపరీతమైన కామెంట్స్ వస్తాయి చెప్పాలంటే. అది చాలా అవసరం, కనెక్ట్ అయిపోతారు, చాలా అవసరం అమ్మా. ఎందుకంటే ఎంత యాక్యురేట్ గా చెప్పడానికి పడిన శ్రమ చాలా పర్యవేక్షణ అంత ఈజీ కాదు. అది కరెక్ట్ అని జనాలు అన్నారు అనుకోండి, అది ఇంకా మనం బాగా దాంట్లో అన్వేషించడానికి బాగా అవకాశం వస్తుంది. అది ఎప్పుడు అవకాశం వస్తుంది అంటే బయటికి జనాల్లోకి వెళ్ళిన తర్వాతే, జనాలు రెస్పాండ్ అయిన తర్వాత అవకాశం వస్తుంది. కాబట్టి మాకు చాలా ఇంపార్టెంట్ ఆ కామెంట్. తప్పకుండా. అవును గురుగారు. సో విన్నారు కదా, ధనుసు రాశి గురించి అయితే గురుగారు మనకి చాలా విషయాలు తెలియజేశారు. ఇంకా మేము ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యామో అన్న కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వీడియోకి ఉపయోగపడుతుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.